నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడారి రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని, రాష్ట్ర సాధనలో జరిగిన పోరాటాలు అమరవీరుల ప్రాణత్యాగాలు మరవలేనివని, వారి పోరాటాలు త్యాగాలు వృధా కావన్నారు. తెలంగాణ అనే సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలోనే యువతకు నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరులకు నివాళులర్పించుకుంటూ తెలంగాణ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భవించి ఎంతో మందికి భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుందని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజు వరకు ప్రధానంగా చూసుకుంటే యువత ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డటువంటి ఉన్నత చదువులు చదివిన యువతకు ఇలా ఏ ఒక్క ఉద్యోగం రాని పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఎంతోమంది అమరులై ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పరిస్థితులలో ఇలా మన ఉద్యోగాలు మనకైతాయి, మన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అనే ఆశతోని ఎంతో ఉన్నత స్థాయిలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో నిరాశగా మిగిలిపోయినటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇలా కార్మికులు ఉంటే 44 కార్మికులు చట్టాలను కూడా ఇలా కార్మికులకు ఉపయోగపడేతరంగా లేనటువంటి పరిస్థితి. ఇలా ఎంతోమంది శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో అమరులై ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణలో ఇలా అటువంటి వాళ్ళను స్థిరస్థాయిగా గుర్తించలేని పరిస్థితులలో ఇలా తెలంగాణ రాష్ట్రం. కానీ ఈ ప్రభుత్వం అన్నా ఇలా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఉద్యోగాలలో ఇలా ఉన్నత చదువులైన యువతకు ఉద్యోగాలలో కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా CPI జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, AITC జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం.